ఇది కథ కాదు జీవితం. వాళ్ళ ఆవిడ ఎక్కడుంది ఏంటి మాట్లాడాలి చెయ్యాలి అన్న ఆలోచన మీకు రాలేదమ్మా? అప్పుడు నాకు తెలియదు మేడం, నేను 9th క్లాస్ అవుతున్నా, నాకు తెలియదు. నీకు తెలవనప్పుడు అలాంటి పనులు చేస్తారా? ఆల్రెడీ పెళ్ళైపోయి భార్య ఉందన్న అతనితో వెళ్ళిపోయి మీ ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? అలా చేస్తారు ఎవరన్నా? ఏంటి తెలియదు? 16 ఏళ్ళకి ఆడపిల్లకి ఏంటో తెలియదా? ఎవరో చెప్తున్నావు నువ్వు కథలో? నువ్వు 9వ తరగతి చదువుతున్నప్పుడు ఎవడో వచ్చి నాకు పెళ్ళాం ఉంది అని చెప్పి పెళ్ళాం ఒంట్లో వాళ్ళదంటే ఆడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? ఇప్పుడు ఆ పిల్లవాడిని కానీ కూర్చొని ఏడుస్తున్నారు మీరు. నాకు 3 పిల్లలు ఉన్నారు, వద్దు అని మస్తు కొట్టిండు మేడం. కొట్టే కూర్చో నువ్వు గోళీలు వేసుకోవాలి, గోళీలు వేసుకుంటేనే అది పోగొట్టుకుంటేనే నీ తడికి వస్తే నీ తడ సంసారం చేస్తా అని అన్నాడు. ఈయన వచ్చిన కొద్దీ ఆమె గుంజుకోపోడు, ఆమె వచ్చి నన్ను కొట్టుడు. పుస్తలు కూత లాక్కపోయింది మేడం. కులం అందరూ మరి ఈ బాబు నీకే పుట్టినా అని అడిగింది. అడిగితే నాకు పుట్టలేదు అన్నాడు. పుట్టలేదంటే మరి ఎవరికి పుట్టిరు చెప్పు అని అన్నీ నేను అన్నా. అంటే నేను టెస్ట్ చేయించుకుంటా అన్నాడు మేడం. నేను కానీ పడి ఉన్నావు మేడం, ఉన్నా కానీ ఆమె ఒకసారి వచ్చి మీద పడి కొట్టింది మేడం. ఫోన్ వచ్చి నువ్వు నన్ను ఇబ్బంది పెట్టినా నేను చెప్తా, నువ్వు నన్ను గుంజినా నేను చెప్తా నేను నీతో అని అన్నది మేడం. 2-3 సార్లు అన్నది. అయితే ఏం కావాలన్నా నన్ను పెళ్లి చేసుకుంటేనే ఇచ్చి పెడతాను. నువ్వు ఏదంటే నేను ఎప్పుడంటే అప్పుడు నీ ఇంటికి రావడానికి రెడీ ఉన్నా అని చెప్పాను మేడం. నాకు ఇప్పుడు కావాలి, నువ్వు నాకు అవసరం లేదు అదంతా, ఉంటావా ఉండవా? ఏం లేదు మేడం, కోపం వచ్చింది దూరంగా కట్టేసిన మేడం. కట్టేయగానే సపడా పడుకున్నాను, వెళ్ళేసినాక కథ తెల్లారు లేచింది మేడం. నన్ను ఇట్లా వేసిండు అట్లా వేసిండు వాడంతా లొల్లి పెడుతుంది. ఇది కథ కాదు జీవితం. కానీ వీళ్ళు దాని అన్న మా ఇంటి కొట్టుడితోటి మా ఆయన బోల్తాడు. అప్పటి నుండి స్టార్ట్ చేసిండు నన్ను కొట్టుడు. ఆయన దాని చూసి ఏమన్నారంటే ఈ పోరు ఎందుకు కొడతా, నా దెబ్బలు చూసేది మేడం, నన్ను మస్తు ఘోరం కొట్టిండు. ఆ దెబ్బలు ఒక వారం రోజుల దాకా పోలే నా దెబ్బలు. ఒక వారం పెద్దమంది పిలిపించారు మేడం. పిలిపించి అడిగితే నాకు ఇంకొకదాన్ని చేసుకున్నాను తోలుకొచ్చుకున్నా అంటే ఒప్పుకుంటలేదు. నేను ఇంకోని తెచ్చుకున్నా, ఆల్రెడీ ఉంచుకున్నా, కానీ ఒప్పుకుంటలేదు. ఒప్పుకోపోతేనే కొడతాన్నా. మరి నీ చెల్లెని ఏం సంగతి, మీ భార్య పిల్లలు ఉన్నాక మీరు ఎందుకు ఇట్లా చేసిర్రు అని అని అంటే అలా అన్నట్టాడు. చావని వస్తే నా చెల్లి వచ్చి ఉంటుంది ఇంట్లో. పిల్లలు చావని అది చావని అని అంటే నేను వస్తా బరాబరి, నువ్వు వస్తావా రావా అని నాకు గలవాడి గుంజింది మేడం. గలవాడి గుంజుతా నేను అన్న నా భర్తను చంపాలని ప్లాన్ చేస్తాను. నువ్వు ఇక ఇవరికి ఏం చేసినామంటే నా ముఖం మీద బట్ట పెట్టిందని నాకు ఒకసారి నాకు ఏమైందంటే అబ్బా నన్ను ఏదో చంపాలని చూస్తుంది, ఇది లేకుంటే డబ్బులు అడుగుతుంది, నాకు 50,000 బ్యాంకులు వేయ అన్నది. రండమ్మా. మీ పేరమ్మా? వెంకటమ్మ. వెంకటమ్మ. మీ అమ్మగారా? మా అక్క. అక్క. మీ వయసు ఎంతమ్మా ఇప్పుడు? 35 ఉంటుంది. మీకు 3 పిల్లలు. 3. మీరేం చెప్పాలనుకుంటున్నారమ్మా వీళ్ళిద్దరి విషయాలు? వీళ్ళ గురించి నాకేం తెలియదు మేడం. వీళ్ళు ఫస్ట్ ఏం చేసారో నాకు తెలియదు. నాకైతే నా భర్త అయితే నా పిల్లలు పుట్ట ముందు కూడా నన్ను మంచిగా చూసుకున్నాడు. కానీ వీళ్ళు దాని అన్న మా ఇంటి కొట్టుడితోటి మా ఆయన బోల్తాడు. అప్పటి నుండి స్టార్ట్ చేసిండు నన్ను కొట్టుడు. ఎందుకు కొడతావు ఏం చేస్తున్నావా అని అంటే ఫోన్ల ద్వారా నాకు వినిపించింది మేడం. ఎవరు కొడుతున్నారు? మా సార్ నన్ను కొడతాండు. ఇక వీళ్ళ అన్న వచ్చి ఒకనాడు తొలగపోయిండు. తొలగపోయి దాన్ని స్టార్టింగ్ లో చేసిండు. ఇక వీళ్ళు సోపతి కలిపిండు. సోపతి కలిపిన సంది మా సార్ నన్ను ఇబ్బందులు పెట్టుకుంటే నన్ను కొడతాడు.
నాకు ఎందుకు ఇంకొక కొడతారు? ఏం చెప్తాడు మిమ్మల్ని? నాకు ఏమంటారు? ఇంకొక పెళ్ళం కావాలి, నాకు ఇంకొక భార్య కావాలి అన్న. అంటే నేను చూసాను నీకు ఇంకొక భార్య ఎందుకు, మన పిల్లలు పెద్దోళ్ళు అయితే పెండికి వచ్చారు. నా బిడ్డ 18 సంవత్సరాలు ఉంటుంది మేడం, పెద్ద పెండికి వచ్చిన వాళ్ళు మనకు ఇవన్నీ ఎందుకు అని అంటే నాకు కావాలి అన్నాడు. అని అంటే నీకు ఇంకొక పెళ్ళం అంటే నీకు ఏడో చూసుకొచ్చినావు అంటే ఉన్నది నాకు చూసినా నేను అని నన్ను ఇబ్బందులు పెట్టిండు మేడం. ఇబ్బందులు పెడితే నేను చూసానా, నీకు ఏడో చూసినావు, నువ్వు ఎక్కడ ఉన్నది తెలుసు. వీళ్ళు మాట్లాడుకున్నది తెలియదు మేడం, వీళ్ళు లగ్గాలు చేసుకున్నది తెలియదు, నాకు ఏది మేడం మొత్తానికే తెలియదు మేడం. నాకు అన్నదమ్ముల్లో లేరు, మీ ఇద్దరు వెళ్ళను. ఇది ఏం చేసినా నన్ను చిత్రహింసలు పెట్టాడు మేడం, నన్ను చిత్రహింసలు పెట్టి నన్ను ఇట్లా అంటాను. నన్ను మా కులంలో పోయి అలా కాళ్ళ మీద పడ్డా మేడం. నేను కాళ్ళ మీద పడితే ఏందిరా నన్ను పిలిపించాడు. పిలిపిస్తే ఆయన దాని చూసి ఏమన్నారంటే ఈ ఫోన్ ఎందుకు కొడతా దెబ్బలు చూసేది మేడం, నన్ను మస్తు ఘోరం కొట్టింది. ఆ దెబ్బలు ఒక వారం రోజుల దాకా పోలే నా దెబ్బలు. ఒక వారం పెద్దమంది పిలిపించారు మేడం. పిలిపించి అడిగితే నాకు ఇంకొకదాన్ని చేసుకున్నాను తోలుకొచ్చుకున్నా అంటే ఒప్పుకుంటలేదు. నేను ఇంకా తెచ్చుకున్నా ఆల్రెడీ ఉంచుకున్నా కానీ ఒప్పుకుంటలేదు. ఒప్పుకోపోతేనే కొడతాన్నా అంటే నేను ఒప్పుకోను, నాకు పిల్లలు ఉన్నారు, నాకు మొత్తానికి నాకు అవసరం లేదు అని అన్నా మేడం. పిలిపిస్తా అంటే వాళ్ళు ఇవ్వలు రాకపోయినా కానీ నన్ను అట్లనే అనుకున్నాడు, ఊకున్నాడు. తిరుగుడు ఏం పోతాడు మేడం, అట్లనే వెళ్ళి అట్లనే గొడవ పెడతాడు, అట్లనే చేస్తాడు. అది చేసినా కానీ నేను ఒప్పుకోలేదు మేడం. మాకు 10 మందిలో మాకు కులంలో పెట్టినా నేను ఒప్పుకోలేదు. లాస్ట్కి వస్తా నేను అన్న ఆమెను తోలుకొచ్చుకుంటా అంటే నేను ఉండా అని చెప్పిన మేడం. నేను ఆల్రెడీ నేను ఉండ, నేను ఇప్పటికే నన్ను ఇంత హింసలు పెట్టి నన్ను కొట్టాను, నిన్ను ఉండలేను, నా పిల్లలను తీసుకొని నేను పక్క జరిగిపోతా అని మా కులంలో మా పెద్ద మనసు చెప్పారు మేడం. చెప్పేవారికి ఏమన్నదంటే సరే వాళ్ళ అన్న కూడా ఫోన్ చేసి చెప్పింది, పాపం మరి ఆ పోరు చచ్చిపోతా అంటుంది, మరి నీ చెల్లెని ఏం సంగతి, మీ భార్య పిల్లలు ఉన్నాక మీరు ఎందుకు ఇట్లా చేసిర్రు ఏమని అని అంటే వాళ్ళ అన్న అంటాడు సావని వస్తే నా చెల్లి వచ్చి ఉంటుంది ఇంట్లో, పిల్లలు చావని అది చావని స్పీకర్ పెట్టి మా పెద్ద మనుషులకు అందరికి వినిపించారు మేడం. ఊరికి అట్లా అంటానంటే మీకు కులాన్ని శనార్పి నాకు ఎవరో లేరు, మా అన్నదమ్ములు ఉంటున్నావు ఏదో ఒకటి మాట్లాడుతురు కాదు. మా నెల కాలం మీద పడితే అలా ఉన్నారు. ఊరు నువ్వు ఓనంటున్నావు, ఈ దెబ్బలు బాగా కొడుతుండే నిన్ను, మీ 10 కట్టిస్తాం మరి పక్కకు జరుగుతుందా అన్నారు. సరే కట్టిరు మీరు ఎట్లా చెప్పా నిన్నేంట అని అన్న మేడం. అన్నవారికే చేసిరు. ఒకసారి సిద్దిపేట పిలిపించారు మేడం, కొట్టిండి ఆల్రెడీ మళ్ళీ కొట్టి తోలుకొచ్చి నేను ఒప్పుకుంటలేదు. తోలుకొస్తే ఏమన్నారు మేడం, మళ్ళీ సిద్దిపేటలో కూడా నీకు 10 కట్టిస్తారంట పోతావా అని అన్నారు. ఎంత? ఏమి ఆస్తులు ఏమి లేవు, ఒక గవర్నమెంట్ ఇచ్చిన స్థలం ఉంది, ఒక గుంట దాగా, అందులో ఒక రేకుల షెడ్ ఉంది అంతే. సిద్దిపేటలో అంతమందికి ఒక గుంట దాగుండే మేడం. అయితే అది ఉన్నది కాబట్టి మరి రాసిత్తం ఉంటావా మళ్ళీ పక్కగా అని అన్నారు. సరే నా పిల్లలకి గవర్నమెంట్ బళ్ళలో చదివించుకుని ఉంటా, కానీ దెబ్బలకు వీళ్ళకి పోరుకు నిన్ను ఉండలేను. తొలక రాకముందుకే నన్ను ఇంత మిస పెడతాడు, నన్ను తొలకొచ్చి నాకు ఇంకెంత మిస పెడతాడు, నిన్ను ఉండను అని నేను చెప్పిన మేడం. సరే మరి ఈ గవర్నమెంట్ ఇది ఉంది కదమ్మా, స్థలంలో నువ్వు ఉండు, అదొక ప్లాట్ ఉన్నది అన్నారు కదా అందులో ఉండను అని అంటే సార్ మేడం ఈ ఖర్చులకు గొడవలకు ఏం చేసిండు, ఆ గుంట దాగా కూడా అమ్మేసిండు మేడం. నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఒప్పుకుంటలేవు కాబట్టి ఆమె ఒక పంచాయతీ పెడుతుంది అన్న సిద్దిపేటలో ఉన్నది కూడా 2 లక్షలకు అమ్మేసిండు మేడం. అమ్మేసిండు ఏం లేదు, ఒక ఖాళీ ఒక గవర్నమెంట్ ఇచ్చిన స్థలం ఉంది, రేకుల షెడ్ ఉంది అంతే, అది ఏం లేదు మేడం. నాకు అది ఒకటి రాసి ఇచ్చింది కాబట్టి నా పిల్లల్ని ఇప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళనే ఉన్నది. అది ఉండేవారికి ఏం చేసారు, ఇవి ఉన్నదామకు రాసిస్తాను మరి నాకేం రాసిస్తావు అని ఈమె పెట్టింది మేడం. ఈమె పెడితే ఏమన్నారంటే ఆమె దగ్గర ఏం లేదు, నిన్ను ఎవరు పెళ్లి చేసుకొచ్చారమ్మా అని మా కూల పోళ్ళు అన్న అడిగారు పెద్ద మంది. నిన్ను ఎవరు చేసుకొచ్చారు, భార్య వచ్చిందా లేకపోతే అన్నదమ్ములు వచ్చిరా తల్లిదండ్రులు వచ్చి నేను పెళ్లి చేసుకొచ్చిరా, నువ్వు ఎట్లా వచ్చినావు అమ్మా, ఆయన చూసి ఏం చూసి వచ్చినావు అని అంటే ఆయనను చూసి వచ్చిన నేను అని అంటే మరి ఆయన దగ్గర ఏం డబ్బు లేదు, మరి డబ్బు లేదంటే మరి ఆమెకు 10 కట్టిస్తా అంటే వెళ్ళిపోతాను, కట్టిస్తామంటే నాది ఇల్లు ఉన్నది అమ్మి కట్టిస్తాను, కట్టించిన నేను వెళ్ళిపోతాను, నేను నాకు ఎంతైనా కట్టిన నా పిల్లలన్నా బాగుపడతాను, నేను ఏదన్నా చదువు బతుకుతాను నా పిల్లలు అని నేను చెప్పిన. చెప్పేవారికి ఆమె ఇల్లు అమ్మి కట్టిస్తా అంటే సరే ఎట్లయితే అట్లా ఒప్పుకోరని ఆయన సంతకాలు పెట్టించారు మేడం. నా పక్కకే ఉంటాను నేను, వాళ్ళ గొడవ పోను, వాళ్ళ తెరువు పోను, వాళ్ళ దగ్గర కూడా పోను నేను అని పక్కకు ఉంటానని ఒప్పుకున్నాం మేడం. చాలా మా పెద్ద మనసు కులంలో ఒప్పుకున్నాక సరే అని వాళ్ళు ఎన్నడూ తోలుకొచ్చుకుంటూ ఏం చేసిండో నాకు తెలియదు. ఇక ఈయన తేలకుండా ఆయన సంతకాలు పెట్టుకున్నాంట 5 లక్షలకు రాయించుకున్నాక ఏది తెలియదు మేడం, వాళ్ళ గురించే తెలియదు నాకు. ఇక తోలుకొచ్చుకున్నాడు ఉంచుకున్నాక అది నాకు మొత్తం ఆమె ఇంటికి నేను పోవద్దు, నా ఇంటికి ఆమె రావద్దని చెప్పిన మేడం. నేను ఫస్టే చెప్పిన నాకు ఆమెకు ఏం సంబంధం లేదని చెప్పంగా కూడా మేడం నా ఇంటికి వస్తుడు ఈమె కానీ అక్క కానీ ఇంటికి వచ్చి
బొట్టు తిట్టుడు మేడం కొట్టుడు అని గురికొత్తాడు నా మీదకి. నీ ఏం చేస్తావే అనుడు, నిన్ను ఏం చేస్తావు నువ్వేం చేయలేవే అనుడు. వీళ్ళు కూడా నా ఇంటి మీద గురికొచ్చి అని కులంలో కూడా అట్లా చెప్పిన మేడం. వీళ్ళు ఇట్లా వస్తాండ్రు నా మీదకి ఊరు కూడా చేస్తాండ్రు ఇట్లా చేస్తారు అని వాళ్ళ పెద్ద మనసులో కూడా చెప్పిన. చెప్తే అట్లా కూడా అన్నారు, అమ్మ నువ్వు వాళ్ళ ఇంటి మీద పోకు, ఆమె నిన్ను ఒప్పుకోలేదు, ఆమె తోలుకరాలేదు. నీకు భర్త కావాలన్నావు కాబట్టి ఆమెతో వచ్చినావు కాబట్టి నువ్వు ఆయన దగ్గరనే ఉండాలి. ఉన్నా లేకున్నా ఆయన ఏం పెట్టినా తినాలి, నువ్వు ఆమె దగ్గరనే ఉండాలి. కానీ ఈమె దగ్గర రావద్దు. ఆమె కైకిలే పోతుందో కూలే పోతుందో ఆ పిల్లల్ని చదివించుకుంటుందో ఏం చేసుకుంటుందో ఆమెకు సంబంధం, నువ్వైతే పోవద్దు అని అన్నా. కానీ అట్లనే వాళ్ళ అన్నదమ్ములు కానీ ఆమె కానీ ఇప్పుడు ఇంకో పెళ్లి కానీ ఆమె కానీ మేడేమో ఆమె ఇంటి మీదకి వచ్చి కూడా నోటికి వచ్చినట్టుగా మాటలు మాట్లాడరు మేడం. నేను ఇట్లా కూడా అన్నా, నువ్వు అన్న తొలగొచ్చినావు అది తీడుతాను అంటే పాడు అని ఈయన కూడా అన్నాడు. అంటే నువ్వు ఇట్లా అంటాడు లేకుంటే కొడతాడు మేడం. నేను భరించలేను, నేను ఉండలేను అని చెప్పిన. నువ్వు చూడు వద్దు, నాకు స్వామి ఇది వద్దు, నా ఇంటికి నువ్వు రాకుండా మంచిదే అని చెప్పిన మేడం. అప్పుడు కూడా చెప్పిన ఇట్లనేది నాకు వద్దు, నువ్వు మొత్తానికి నాకు ఇక నేను కోటి పోయి విడాకులైనా మంచిదే, నన్ను ఈ హింసలు వద్దు, నేను పడలేను, నిన్ను నాకు కొట్టినా కానీ నేను ఎవరి దగ్గర పోలేను. రాత్రి పూట కూడా ఇళ్ళలో పట్టిపోయి గొడవలు పట్టి లగ్తా మేడం కొడితే కూడా రాత్రి అయితే కూడా ఎవరు దిక్కు ఉండరు నాకు. అందుకని తట్టుకోలేక నేను మొత్తానికే ఉండరు అన్న మేడం. ఫస్ట్ నేను ఇళ్ళ దగ్గర ఉండరంటే కూడా పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు, అమ్మ వద్దు నీకు, ఈయన పిల్లలు పెద్దలు అవుతారు, నువ్వు వెళ్ళిపోతే కూడా పాపం అని వాళ్ళని ఎవరు చెప్తారు అన్నారు మేడం. అంటే కూడా కొన్ని రోజులు మా అక్కలు ఇంటికి పోయినా గొడవలు చెప్తారు అని మా అక్కలు ఇంటికి పోయి ఉంటే కూడా ఆడికొచ్చి కూడా ఉండమ్మా పిల్లలు ఉన్నారు కాబట్టి ఉండు, ఏదో పాపం నీకే వాళ్ళు లేరు కదా మేము ఉన్నది అని కూలంలో ఉన్నారు కూడా చెప్పారు మేడం. చెప్తే నా బిడ్డలు ఒక ఫోన్ చేస్తాను, అమ్మ నువ్వు రామ్మ నువ్వు రామ్మ ఫోన్ చేస్తా, నా బిడ్డల కోసం పోవాలి నేను. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. వీళ్ళు ఏ గొడవ పెట్టుకున్నా నేను పోలే మేడం. వీళ్ళు ఏం చేసుకున్నా నేను వాళ్ళు అడుగు పెట్టలేదు. ఒకనాడు ఈయన తాగిండు ఏం చేసిండు వాళ్ళు ఆమె దగ్గర పోయిండట. పోతే ఆయన ఏం చేసిందంట పండుకున్న చూసిందంట మెత్త పెట్టిందట మేడం. మెత్త పెట్టిందట ముఖం మీద. మెత్త పెట్టంగానే అయితే మొసమరలేక లేచి ఆయనతో మొసమరతలేదని లేచి చూసి అబ్బాయి ఇది ఎట్లా ఉన్నట్టుంది అనుకుని ఆయన గెంటేసి వచ్చి మళ్ళీ మాది రేకులు గిట్ల అట్లనే ఉందన్నట్టు అది వచ్చి అలా వండుకున్నాడు. వండుకుంటే నేను చూసి అన్న అయ్యో రాత్రి వచ్చి గిడ వండుకున్నాం ఏమైందా అని అంటే చెప్పలే నాకు. ఇక చెప్పకపోయే వరకు ఒక 2-3 రోజుల దాకా ఆమె దగ్గర పోలే మేడం. పోకపోయే వరకు ఆయన ఆమె మా ఇంటికి ఊరికొచ్చింది. మళ్ళీ 2-3 రోజులు పోకపోయే వరకు మళ్ళీ ఊరికొచ్చింది. రోజు ఆమె ఇంటికి పోతానేమో ఏం లేదు, మా ఇంటికి 2-3 రోజులు రాకపోయే వరకు మా ఇంటికి ఊరికొచ్చింది మేడం. మళ్ళీ ఊరికొస్తే నేను నన్ను నా ఇంటికి నువ్వు రావద్దు, నీ ఇంటికాడ ఉన్నప్పుడు నేను అయితే రాను కదా, మీరు ఏ గొడవ పెట్టుకున్నా నేను వస్తలేను కదా, నా ఇంటికి నువ్వు రావద్దు, నా అడుగు దొక్కకు, నువ్వు పక్కకు దొరకు, నువ్వు బయటకు పో అని అంటే నేను వస్తా బరాబరి, నువ్వు వస్తావా రావా అని నాకు గలవాడి గుంజింది మేడం. గలవాడి గుంజితే నేను నా భర్తను చంపాలని ప్లాన్ చేస్తాను. నువ్వు ఇక ఇవరికి ఏం చేసినామంటే నా ముఖం మీద బట్ట పెట్టిందని నాకు ఒకసారి నాకు ఏమైందంటే అబ్బా నన్ను ఏదో చంపాలని చూస్తుంది, ఇది లేకుంటే డబ్బులు అడుగుతుంది, నాకు 50,000 బ్యాంకులు వేయ అన్నది, నీవు నీ భార్యకైతే ఇస్తాను, నీ భార్య అయితే పని చేసుకుంటుంది కదా, నాకు డబ్బులు ఎత్తనే చేస్తావని ఇట్లా గొడవ పెడుతుంది అని అంటే నేను నీకు పిల్లలు ఉండగా కూడా ఇవన్నీ ఆటలు ఆడుతుంది, నాకు తెలియకుండా చేసినావు ఇవన్నీ, నాకు ఇవన్నీ నేనేం చేయాలి అని చెప్పిన మేడం. చెప్తే కూడా నేను ఆమెను గుంజు నూకేసిందే గది మేడం, కొట్టి ఆమెను నూకేసిన. ఎట్లా అంటే నా భర్త నా ఇంటికి వచ్చినావు నన్నే అంటాను, నా భర్త పోతేనేమో ముఖం మీద పెట్టి చంపాలని ప్లాన్ చేసినావు, నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినట్టు నువ్వు నడు, నువ్వు ఏ పెద్ద మనసులో చెప్పుకుంటావో నేను ఆడికి వచ్చి నేను చెప్తా అని నేను నా ఇంటికి వచ్చి దొబ్బేసిన మేడం. దొబ్బేయంగానే ఆమె కింద పడదు మేడం. కింద పడగా లేచింది. మళ్ళీ మా కులబోలు వచ్చి ఇది ఉన్నా కూడా గిట్టన గొడవ అవుతుంది అని మొత్తం మనిషి మీద వాడు నూకేసుడు, గల్లబాటి గుంజుడు, ఎంటికల బాటి గుంజుడు, ఏమైనా మాటలు నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడతాను మేడం. మాట్లాడాక మా వాళ్ళు చూసి మీద దండం పెడతా, ఇవి ఉన్నా కూడా గొడవ అవుతుంది.
అంటే ఇది అంటే నా దగ్గర రివర్స్ అవుతుంది ఏంటంటే నన్ను కొడుతుంది కొడతాడు నా బిడ్డలేమో నువ్వేమన్నాకని దండం పెడతా మళ్ళీ బాబు నిండు కొడతాడు నువ్వేమన్నాక నా బిడ్డలు తిరుగుతారు మేడం ఇది ఇంకా వేరేటని ఇంకో బాబు ఉంటే దండం పెడతా ఏటన్నా తొలకపోరా ఉంటే ఇది ఇంకా గొడవ అయితే తొలకపోరా అనే వరకు ఒక వేరేటైన వచ్చి నేను తొలుకొని వెళ్ళిపోయింది మేడం తొలుకొని పోయేవరకే అయితే మా ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది ఉన్నది మేడం ఆయనతో కొద్దిగా లేచింది తల్లిగారింటికి వెళ్ళిపోయింది పోయి ఒక 4-5 నెలల దాకా వెళ్ళిపోయింది మేడం 4-5 నెలల దాకా వెళ్ళిపోయింది మళ్ళీ అన్ననో తమ్మినో తోలుకుంది మళ్ళీ వచ్చింది మేడం తోలుకొని వచ్చినాక కూడా మళ్ళీ సరే అని ఒప్పుకున్నాడు ఏదో ఎవరి తప్ప మాట్లాడుకున్నారు సరే అని మాట్లాడుకున్నారు మేడం ఉన్నాక ఆలపట నేను నన్ను పిలిస్తే నాకు ఏ జిగురు వద్దు నాకు ఈ జిగురే పెట్టుకోను ఇప్పటికే ఇంకా జిగురు పెట్టుకోకుండా నాకు ఇన్ని మాటలు అంటారు నేను అన్న మేడం నాకు ఈ అవసరం లేదండి మళ్ళీ పొయ్యి వచ్చినాక మేడం మళ్ళీ 4 రోజులు ఉన్నది మళ్ళీ వెళ్ళిపోయింది 4 రోజులు ఉన్నది వెళ్ళిపోయి వాళ్ళు ఎటు ఉన్నది తెలియదు ఆమె మంచిగా ఉన్నది తెలియదు నాకు చెడ్డగా ఉన్నది తెలియదు మేడం నేను ఎందుకు ఇలాడు ఉట్టినాక మళ్ళీ పంచాయతీ పెట్టారు మేడం ఇలాడు ఉట్టినాక పంచాయతీ పెట్టినాక కూడా సరే అన్న పిల్లని తీసుకొచ్చి గిన్ని సంవత్సరాలు గిన్ని రోజుల దాకా పోయినావు అది నేను మాట్లాడితే పిల్లని తెచ్చి నలుగుట్లో వేసింది తోలుకొచ్చుకున్నాడు మళ్ళీ ఉన్నది గొడవ పెట్టింది ఇప్పుడు పోయి సంవత్సరానికి ఎక్కువ అవుతుంది మేడం ఇప్పుడు అప్పటి నుండి గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిందంటే ఇవాళకి రాలే మేడం ఇక మీరు మీద పడి కొట్టావిడ తాళంతా ఇదే మేడం నా ఇంటికి వచ్చింది కాబట్టి నువ్వుకే సుడతాటే తాళి అన్నదే కది నేను తెంపి గుంజు ఎంత కొరికితే ఇన్ని హాస్పిటల్కి తోలుకోపోయింది మేడం అడగండి మేడం హాస్పిటల్కి తోలుకోపోయింది పుస్తలు గుంజుకుంది మేడం గుంజుకుంటే నా ఇంటికి వచ్చిన గొడవ చేసినావు కాబట్టి నువ్వు చేసినా అంతే నువ్వు చేసినా నేను ఆల్రెడీ చెంపదిగా నోట్ వేసినా ఇంటికి వచ్చినావు కాబట్టి అక్కడ ఉన్న నీకు నా ఇంటికి వచ్చే బాధ్యత ఉండదు కదా మేడం నా ఇంటికి కాదని నేను ఒప్పుకోలే కదా నువ్వు పిల్లలు ఉన్నారని తెలుసు నీకు భార్య ఉందని తెలిసి కూడా నువ్వు వచ్చినావు కాబట్టి ఎట్లా వచ్చినావు మేడం అది ఒక్కసారి చెప్పు నేను చెప్పిన సమాధానం చెప్పు నీకు ఎట్లా తెలుసు నీ అన్న వచ్చాడు మేడం నీ అన్న కూడా వచ్చాడు నీ అన్న వచ్చి కూడా నా ఇంట్లో 2 రోజులు ఉన్నాడు మెట్ట పెట్టుకొని నీకు తెలవాలి ఫస్ట్ నీకు తెలవాలి పండుగలకు వచ్చినప్పుడు నా పిల్లల్ని చూసినావు నన్ను చూసినావు నీ అక్కల ఇంటికి వచ్చినావు నా పిల్లలు నన్ను చూసినప్పుడు జ్ఞానం లేదా అనుకోండి తిన్నావా ఏం తిన్నావు అని ఎట్లుంటది నీ అన్న ఎవరైనా ఉండమ్మా ఏదైనా అడిగేది ఉంటే అడుగు కరెక్ట్ గా చిన్న పిల్లలు నిన్ను మోసం చేసి తీసుకెళ్ళిపోయాడు ఎవడు మోసం చేసి తీసుకెళ్ళిపోయాడు వాళ్ళకి పిల్లలు ఉన్నారని తెలుసు భార్య ఉందని తెలుసు బుద్ధి లేకుండా అతను పెళ్ళి 3 పిల్లలు ఉన్నారని అతను తెలియదు నువ్వు సంసారం చేసి ఎవరిని చెప్తున్నాను ఇప్పుడు తప్పని మీ పాటికి మీరు పంచాయతీలు పెట్టుకుంటారు మీ డెసిషన్లు తీసుకుంటారు పిల్లల్ని కనేస్తారు పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు రోడ్ల మీదకి వదిలేస్తారు ఆవిడ మొగుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టి నా మొగుడిని పంపించమంటే ఏ పళ్ళం ఒప్పుకుంటుంది ఏ పళ్ళం అన్నా నువ్వు పోకుండా వాళ్ళు వచ్చావని చెప్తుంది ఆవిడ నువ్వు అబద్ధాలు ఆడకమ్మా చేసిన తప్పుకి నువ్వు మళ్ళీ ఇంకా అబద్ధాలు ఆడక నువ్వు వెళ్ళావా లేదా వాళ్ళ ఇంటికి మరి అంతే మళ్ళీ ఎదురు చెప్పక ముందెళ్ళా వెనకెళ్ళా ఇవన్నీ మాట్లాడక మీరేమో అసలు మీకు ఆమె సంబంధం లేదు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు అయినా మీరు అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నారు మీరు చెప్పే కథలు ఏమన్నా మీకే నమ్మబుద్ధి వేస్తుందండి సరే ఆ అమ్మాయి వెంట పడింది మీ బుర్ర ఏమైంది మీ వయసుకి అమ్మాయి వయసుకి ఎంత తేడా అంటే మీకు చిన్నపిల్ల దొరికింది కాబట్టి చంకనెక్కించుకుందాం ఎలా తీసుకెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్నాక తీసుకొచ్చి ఇంట్లో వదిలారని చెప్తున్నారు ముందే తీసుకెళ్ళి ఇంట్లో వదలలేరా లేకపోతే అక్కడ అమ్మాయిని వదిలేసి మీరు వచ్చేసి వేరే మీరు నడుచుకోనన్నా వచ్చేసి వెళ్ళి చెప్పలేరా ఇది జరిగిందని మనసు ఉంటే మార్గాలు 100 మార్గాలు ఉంటాయి మీకు దొరికింది కదా పిల్ల హ్యాపీగా ఆడుకుందామని తీసుకెళ్లారు మీరు ఇప్పుడు వచ్చి మీరు చాలా మంచివాడిని నేను మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడకండి దయచేసి తప్పులు చేసిన తప్పులు ఒప్పుకోండి ఇక్కడ పిచ్చేవాడు ఆవిడ దొరికింది మీకు పడుతుంది కాబట్టి ఆవిడని కొట్టడం తిట్టడం బెదిరించి తీసుకొచ్చి పెట్టుకున్నారు రెండో పెళ్ళాన్ని అసలు మొదటి వారికి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే అది ఎంత పెద్ద క్రైమో మీకు తెలుసా ఇప్పుడు ఆవిడ కేసు పెడితే మీరు అందరు ఎక్కడ ఉంటారు తెలుసా ఆ అమ్మాయి కుటుంబం మీరు అందరూ తీసుకెళ్ళి లోపల ఉండాలి మీ సరదా తీర్చుకోవడానికి మీకు ఒక చిన్న అమ్మాయి దొరికింది 3 పిల్లలు పెళ్ళం పాత అయిపోయింది కాబట్టి చేసుకున్నారు పెళ్ళం పిచ్చింది కాబట్టి పడింది తిన్నాళ్ళు మీరు అమ్మాయిని కలిసినప్పుడు మీ వయసు ఎదుటి వాళ్ళు బ్లేమ్ చేస్తే బ్లేమ్ అయ్యే వయసు కాదు ఎదుటి వాళ్ళు చెప్తే మోసపోయే వయసు కాదు మీరేం చేశారు మీ మనసుకు తెలిసి మీకు పెద్ద 2 ఆడపిల్లలు పెద్ద పిల్లలు ఉన్నారు దయచేసి మాట్లాడద్దు మీరు చేసే పాపాలు వాళ్ళకి తగులుతాయి తల్లిదండ్రి బాగుంటే పిల్లలు బాగుంటారు అనవసరంగా మీరు చేసిన పాపానికి వాళ్ళెందుకు బాధ్యులు ఇవ్వాలి
అందుకని దయచేసి అబద్ధాలు చెప్పద్దు ఇంకా. సరే, నేను ఇప్పుడు మీ సమస్య పరిష్కారం నేను చెప్పే ముందు ఇక్కడ లాయర్ గారు డాక్టర్ గారు వస్తారా, వాళ్ళిద్దరూ ఒకసారి పిలుస్తాను. వాళ్ళిద్దరూ చెప్పింది విన్నాక దీన్ని ఎలా పరిష్కరిద్దామో ఆలోచిద్దాం. మీరు చెప్పండి, మీరేం చెప్తారు మేడం? పెళ్లి గురించి చాలా అంశాలు ఉన్నాయి మేడం. అంటే ఏంటంటే ఎన్ని అంశాలున్ని ఎంత తవ్వటానికి ప్రయత్నం చేసినా కూడా అసలు ఎవరిది ముందు ఎవరిది వెనక అని ఆలోచించే ముందు ఏంటంటే తవ్వే కొద్ది మిస్టరీలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పేటటువంటి ఒక కథ సారాంశము, అతను చెప్పేటటువంటి కథ సారాంశంలో చాలా వ్యత్యాసం అన్నది కనిపిస్తుందమ్మా. ఎందుకు వ్యత్యాసం కనిపిస్తుంది అంటే కనుక దీనికి అసలు సిసలైనటువంటి కీలక పాత్ర వహిస్తున్నటువంటి మీ అన్నయ్య, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అన్నది ఏదైతే జరిగిందో, ఈ వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి అండర్స్టాండింగ్ కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి మీ అన్నయ్య. సో ఎంత అయితే కనుక ఇతని వేలెత్తి చూపెడతామో ఈ లేనటువంటి వ్యక్తి వైపు కూడా మనం బతిమాలి రమ్మని చెప్పినా కూడా రానటువంటి ఆ వ్యక్తి వైపు కూడా వేలి చూపెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అన్నది ఇందాక నీ మాటల్లోనే నువ్వే చెప్పావు. ఎందుకంటే కనుక ఈ అవిటితనం, ఈ కాళ్ళకు ఉన్నటువంటి నీ లెఫ్ట్ లెగ్ ఉన్నటువంటి పోలియో, ఈ అవిటితనం వల్ల నీకు ఏర్పడినటువంటి నీ మనసులో ఏర్పడినటువంటి ఒక అభద్రత, ఈ అభద్రత వల్ల ఏంటంటే ఒక అనాలోచితం. అంటే దురదృష్టం ఏంటంటే నువ్వు ఆలోచించలేకపోయావు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కూడా అదే అభద్రత. అమ్మో ఈ అమ్మాయికి మేము ఎక్కడ పెళ్లి చేస్తామో, ఎక్కడి నుంచి దొరుకుతాడో, ఎంత కష్టపడాలో, ఈ అభద్రత తీసుకెళ్లి మీ అన్నయ్య నెత్తి మీద భారంలా పడింది. అతనికి ఇప్పుడు ఏంటంటే ఏదో విధంగా ఈ అమ్మాయికి కట్టబెట్టాలి అనేటటువంటి ఆలోచన శైలి అతనికి వచ్చింది. అది మీరు కూడా ఇందాక అంగీకరించారు నాతో. దీంతోనే వచ్చినటువంటిది మెయిన్ అంశం ఏంటంటే ఈ తొందరపాటుతనం. అంటే ఆ వయసు అప్పుడు నీకు చాలా వరకు ఇందాక మేడంతో చెప్పినట్టుగా ఏంటంటే నాకు తెలియనటువంటి వయసులో నన్ను మభ్యపెట్టి మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు అంటే కనుక ఒకటి జాగ్రత్తగా ఆలోచించాలమ్మా. నీ కాళ్ళకి అవిటితనం ఉంది కానీ నీ మనసుకి నీ బ్రెయిన్కి ఎటువంటి అవిటితనం లేదు. నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు, అన్నీ తెలుసు, ప్రపంచ జ్ఞానం తెలిసినటువంటి దానివే. కానీ ఏంటంటే నువ్వు ఆ టైం అప్పుడు ఏమనుకున్నావు అంటే కనుక మీ వాళ్ళ మీద ఒక భారం తగ్గించాలనో, లేదా ఇతను చెప్పినటువంటి మాటల్లో నిజమైనటువంటి నమ్మకాన్ని చూసుకునో ఏదో ఒకటి ఆలోచించి మొత్తానికి ఇందులో దిగావు. అయితే ఏంటంటే ఇప్పటి వరకు ఏంటి అన్నది పక్కన పెడితే కనుక ఇప్పుడు నీ జీవితానికి నీ కొడుక్కి అసలు సిసలైనటువంటి అవిటితనం అంటే ఏంటంటే ఈ హ్యాండిక్యాప్ ఏదైతే నువ్వు నీకుగా క్రియేట్ చేసుకున్నావో, దేవుడు క్రియేట్ చేస్తుంది కాదు, దేవుడు క్రియేట్ చేస్తుంది ఆల్రెడీ నువ్వు పుట్టుకతో అనుభవిస్తున్నావు. అది నెగ్లిజిబుల్. అది నెగ్లిజిబుల్ మేడం. ఎందుకంటే దానికి 75% సర్టిఫికేట్ ఇచ్చినా కూడా ఇది 100% సర్టిఫికేట్ తో ఉన్నటువంటి అవిటితనం. ఈ జీవితాంతో నీ కొడుక్కి నువ్వు ఫ్రీగా గిఫ్ట్. అయితే ఏంటంటే మేడం ఇందులో 2 రకాల ఆలోచనలు. మొదటి రకమైనటువంటి ఆలోచన ఏంటి, నిజంగా ఈ మనిషిని నేను నమ్మాలా వద్దా, మా అన్నయ్య చెప్పినట్టు మాటో లేకపోతే ఇతను చెప్పినటువంటి మాటలో నేను విని ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటే కనుక ఇది కరెక్ట్ మంచి ఆలోచనేనా, ఈ ఆలోచన మీద నేను బేస్ అయ్యి మొత్తం నా జీవితాన్ని తనతో గడపగలనా, నా పుట్టేటటువంటి పిల్లలకి నిజంగా ఇతను గ్యారంటీగా ఇవ్వగలడా అనేటటువంటిది నెంబర్ 1 ఆలోచన. నెంబర్ 2 ఆలోచన ఏంటంటే ఒకప్పుడు ఇతను పెళ్లి చేసుకుంటే కనుక నా స్థానం ఏంటి అన్నది. ఫస్ట్ ఆలోచన అన్నది నువ్వు స్కిప్ అయిపోయావు. ఏమనుకున్నావు అంటే కనుక ఇతను మంచోడే, కరెక్టే, నన్ను బాగా చూసుకుంటాడు, నాకు ఒక గ్యారంటీ ఇస్తాడు అనేటటువంటి దాంతో దిగావు. పోనీ సరే, ఆ ఆలోచన తప్పే అనుకుందాం. 2వ ఆలోచన నీకు రావాల్సింది ఏంటంటే నా స్థానం సెకండ్ అనేటటువంటిది. అది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే పెళ్ళైతే చేసుకున్నావు కానీ నీ వయసు నిన్ను సెకండ్ స్థానంలో చూడటానికి ఒప్పుకోలేదు. నువ్వు ఒప్పుకున్నావు కానీ నీ వయసు అంగీకరించలేదు. నీ వయసు ఏమనుకుంటుంది, నువ్వు ఆ వయసులో అనుకుంటారు ఆడపిల్లలు, ఫస్ట్ హ్యాండే కావాలి అనుకుంటాను. నా భర్త నాకే కావాలి, నేను ఎప్పుడు ఫస్ట్గానే ఉండాలి, నా భర్త వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదు, నా భర్తని వేరే వాళ్ళు పంచుకోకూడదు అనేటటువంటి ఆలోచన శైలిలో నీ వయసులో ఉండేటటువంటి అప్పుడు ఆ ఆలోచన రాకపోవటం వల్ల ఏంటంటే నీకు అడ్జస్ట్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన శైలి ఎక్కడా రాలేదు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నిన్ను తీసుకెళ్ళి ఆ కరీంనగర్లో అక్కడ కాపురం పెట్టిన దగ్గర నుంచి ఇతను పూర్తిగా నాకే కావాలి, నా భర్తగా కావాలి, నా భర్తను వేరే వాళ్ళు షేర్ చేసుకోకూడదు అని చెప్పి నువ్వు ఫస్ట్ వైఫ్ లాగా నీ ఆలోచన నీ డామినెన్స్ చూపెట్టడం ప్రారంభించో. నువ్వు కాంప్రమైజ్ అవ్వలేదు. కాంప్రమైజ్ అవ్వకపోవటం వల్ల నువ్వు ఉన్న స్థానాన్నే కోల్పోవలసి వచ్చింది.
ఐదర్ మొదటి ఆలోచన రైట్ రావాలి. కొద్దిగా ఆలోచించుంటే కనుక అసలు ఈ పెళ్ళే జరుగుండేది కాదు, నువ్వు సేఫ్ సైడ్ ఉండేదానివి. బహుశా నిన్ను నచ్చినటువంటి భర్త, నీకు నచ్చినటువంటి భర్త, నువ్వు నచ్చినటువంటి వ్యక్తి నీ జీవితంలో వచ్చుండేవాడు. అది జరగలేదు. రెండో దాంట్లో ఏంటంటే నువ్వు కాంప్రమైజ్ అవడానికి కూడా ఇష్టపడకపోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని మనం అనుకోవటానికి ఉందమ్మా. అయితే ఇక్కడ సింపుల్ లాజిక్ మనం చూసుకుంటే మేడం చాలా క్లియర్గా మనకు తెలిసిపోతుంది. తన ప్రాబ్లం వల్ల, నీకు ఉండేటటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ వల్ల నా జీవితానికి ఒక గ్యారంటీ లేదు అని అనుకున్నావు. నీ పేరెంట్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నీకు ఆ గ్యారంటీ ఇవ్వలేకపోయారు. మరి ఏం చేస్తాం ఇటువంటి పరిస్థితుల్లో? నీలాంటి ఆడపిల్ల గ్యారంటీ గురించి వెతుక్కుంటూ వెళ్తాం. ఇతని మాటల వల్ల ఇక్కడ గ్యారంటీ వస్తుందేమో అని నువ్వు అనుకున్నావు. అతను గ్యారంటీ ఇవ్వడానికి రెడీ అయినా కూడా అతను ఆల్రెడీ చాలా మందికి గ్యారంటీ ఇచ్చేశాడు. ఆవిడికి గ్యారంటీ ఇచ్చాడు, 18 సంవత్సరాలు వచ్చినటువంటి ముగ్గురు పిల్లలకి గ్యారంటీ ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇతను నీకు గ్యారంటీ ఇవ్వటానికి రెడీ అయినా కూడా వాళ్ళు ఇతని ద్వారా ఆ గ్యారంటీ నీకు ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. సింపుల్ లాజిక్. అంటే ఏంటంటే కనుక ఇతను రెడీయే, నేను చూసుకుంటాడు, నీకు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఏదైనా చేయడానికి అతను రెడీయే. కానీ ఇక్కడ ఏంటంటే 20 సంవత్సరాల పాటు అతనితో పాటు జీవితం పంచుకుని వెంకటమ్మ గురించి, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి గురించి మనం చెప్పుకుంటే కనుక ఎంత గ్యారంటీ చూసుంటుంది తన జీవితంలో? అంటే ఇంకా డోకాయే లేదు, మన కళ్ళు మూసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు, నా భర్త అంత స్వచ్ఛమైనటువంటి వ్యక్తి ఇంకెవరూ లేరు, నా పిల్లలకి ఎటువంటి డోకా లేదు, నాకు ఎటువంటి బందీ లేదు అనుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ వాళ్ళిద్దరి మధ్యన నడుస్తుంది 20 సంవత్సరాలు బట్టి. ఇక్కడ ఉన్నటువంటి ట్విస్ట్ ఇది. ఇతను తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, పిచ్చి పనులు చేయలేదు, ఏమీ చేయలేదు అప్పటి వరకు. అన్లెస్ అండ్ అంటిల్ మీ బ్రదర్ వచ్చి ఇతనిలో ఒక చెడు ఆలోచన ఇతని మైండ్లో ఫిక్స్ చేయటం, దానికి ఇతను టెంప్ట్ అవటం, ఆ టెంప్టేషన్ కాస్త నీ మీద రుద్దటం, ఇది నేను ఒక అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు అని అనుకోవటం, తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే అని చెప్పి ఆవిడ్ని వెనక్కి తోసేయటం అన్నది జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అతను ఇప్పుడు కాదు కదా, లైఫ్లో నీకు ఎప్పుడూ కూడా ఒక మంచి, నువ్వు ఏదైతే గ్యారంటీ అనుకుంటున్నావో ఆ గ్యారంటీ ఇవ్వలేడు. ఎందుకంటే యువర్ స్టేటస్ ఈజ్ సెకండ్. ఇంకొక మాట అన్నావు ఇందాక నువ్వు, ఏంటంటే అన్నీ అబద్ధాలే మాడమని చెప్పి. ఇది ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఇవన్నీ అబద్ధాలే అని చెప్పి మా అందరికీ అర్థం అవుతుంది. కానీ పెళ్లి చేసినటువంటి మీ బ్రదర్కి కానీ లేకపోతే పెళ్లి చేసుకున్న నీకు కానీ అవి అబద్ధాలు అని తెలియలేదు. నీ పెళ్ళే అబద్ధం. ఆఖరికి ఈ జీవితమే అబద్ధం కింద మారిపోయిందేమో అనిపిస్తుంది. వెంకటేష్ విషయానికి వస్తే మేడం, అంటే ఇందాక నుంచి అతను మాట్లాడేటటువంటి తీరు మనం ఒక్కసారి విశ్లేషిస్తే కనుక చాలా కథలో ఎక్కడా కూడా ఒడిదడుకులు లేకుండా, ఎక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్రీగా చెప్పడం అన్నది జరుగుతుంది. ఐదర్ ఇక్కడ రెండే అంశాలు, ఐదుగా ఇది పూర్తిగా నిజాయితీతో చెప్తున్నటువంటి కథ, లేకపోతే పూర్తిగా అబద్ధాలతో కూడినటువంటి కథ. మీరు కొద్దిగా వయసుతో పాటు మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి, అంటే ప్రపంచ జ్ఞానం వచ్చింది మీకు. కాబట్టి మీకు ఉండేటటువంటి ఒక శక్తి ఏంటంటే, మీ యొక్క బలం ఏమిటంటే సిచ్యువేషన్ని, ఒక పరిస్థితిని, ఒక మనిషిని, ఒక ఇష్యూని మీకు కావాల్సినటువంటి పద్ధతిగా మలుచుకునేటటువంటి అవకాశం ఉంది మీకు. అంటే అది మీ స్థాయి. ఆ అమ్మాయి వీక్నెస్ ఏంటంటే అదే, ఒక సిచ్యువేషన్ని, ఒక పరిస్థితిని ఆమె మలుచుకోలేదు. ఉన్నది ఉన్నట్టుగా చూస్తుంది, విన్నది విన్నట్టుగా వింటుంది. తను అనుకున్నది ఏదైతే ఉందో అది నమ్మి అందులో దిగిపోతుంది. అది ఆ సిచ్యువేషన్ని, మీ బలాన్ని, ఆ అమ్మాయి వీక్నెస్ని మీరు అడ్వాంటేజ్ తీసుకుని మీరు పైకి వచ్చారు. ఇది జరిగింది. కాబట్టి మీ ఇద్దరి మధ్యన పెళ్ళి అన్నది జరిగింది. ఎందుకు నేను ఇది అంటున్నాను అంటే కనుక, ఇందాకటి నుంచి మీరు మాట్లాడుతున్నటువంటి మాట తీరు జాగ్రత్తగా మనం విశ్లేషిస్తే కనుక అక్కడ ఏంటంటే కొన్ని క్రిటికల్ ఇష్యూస్లో, కొన్ని కీ ఇష్యూస్లో, ఏది పెళ్ళైనటువంటి పరిస్థితుల గురించి కానీ, మీకు పుట్టినటువంటి బాబు గురించి కానీ, లేదా ఆ అమ్మాయికి జరిగినటువంటి అబార్షన్ గురించి కానీ, ఈ మొత్తం అంశంలో ఈ మూడే కీ ఇష్యూస్. ఈ 3 ఇష్యూస్లో మీరు అబద్ధం ఆడుతున్నారు. మిగతా చిన్నపాటి ఇష్యూస్ ఉంటాయి చూడండి, అది ఇది, ఆవిడొచ్చింది, ఈవిడొచ్చింది, ఆవిడ రక్కింది, ఈవిడ కరిచింది, ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ నిజాలు చెప్తున్నారు. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే మాకు మీ సైకాలజీని మేము ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే కనుక, మీ స్టోరీని ఇక్కడ నమ్మబలికేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు చేసింది తప్పు అన్నది మీ మనస్సాక్షి క్లియర్గా తెలుసు. ఒక మీకంటే కూతురు వయసులో ఉండేటటువంటి అమ్మాయిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా చేయకపోయినా ఒక మభ్య పెట్టి మాయ చేసి పెళ్లి చేసుకుని సుఖం తీరిన తర్వాత చేతులు దులుపుకుని బాధ్యత నుంచి విస్మరించారు. సో ఇది తప్పు. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చాలి అంటే కనుక మీరు చేయగలిగేటటువంటిది ఒకే అంశం ఏంటంటే, పిమ్మిని బమ్మిని చేయటం అంటారు చూడండి, అంటే మచ్చిపూసి మారేడికాయ చేయటం, ఆ విధంగా చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అది ఒక లిమిట్ వరకు మేము అందరూ ఇక్కడ కూర్చుని అంగీకరించగలం. కానీ ఇందాకటి నుంచి మీరు ఏంటంటే నా కొడుకే కానీ నా కొడుకు కాదు అనేటటువంటి ఒక కన్ఫ్యూజింగ్ ఐడియా మా మైండ్లో పెట్టడం అన్నది మేమందరం కూడా
అది సహించలేమండి. ఎందుకంటే కనుక అది చాలా చాలా తప్పు. ఏదైతే ఉందో ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయిని చేసుకునేటటువంటి పెళ్లి చేసుకునే పరిస్థితి బట్టి ఆ అమ్మాయి నా వైఫ్ కాదు, నేను అంగీకరించట్లేదు అనేటటువంటి ఒక సైకలాజికల్ ఇష్యూ ఇక్కడ ఒకటి క్రియేట్ అయింది. దాంతోపాటు కొడుకును కూడా నా కొడుకును కాదు అనేటటువంటిది మాత్రం మేము యాక్సెప్ట్ చేయలేము. అయితే వెంకటమ్మ విషయానికి వస్తే కనుక ఇందాక మీ ఇద్దరి యొక్క మధ్యన జరిగినటువంటి డిస్కషన్లో నేను వెంకటమ్మ సైకాలజీ గురించి ఆల్రెడీ చెప్పాను. అక్కడ ఏంటంటే ఆ అమ్మాయిది దిక్కుతోచినటువంటి పరిస్థితి. 20 సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి ఇంత నమ్మకం పలికినటువంటి భర్తను ఇప్పుడు నమ్మాలా, లేదా ఇక నుంచి ఇతను అపనమ్మకంతో ఇంకా మిగిలినటువంటి జీవితం ముందుకు సాగించాలా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్తో బతకవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్ని చెప్పినా, ఎవరో మభ్య పెట్టారు, మాయ చేశారు, ఎన్ని చెప్పినా కూడా ఒకటైతే క్రియేట్ అయింది. ఆ అమ్మాయి మైండ్లో ఒక అనుమానం అయితే క్రియేట్ అయింది. ఇదేమో వచ్చి రేపొద్దున పిల్లలకి, ఆడపిల్లలకి 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడపిల్లకి ఇప్పుడు తీసుకెళ్లి పెళ్లి చేయాలి అంటే కనుక ఇది ఎంత బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది అనేటటువంటి తపన ఆ అమ్మాయి మనసులో మనకు కనిపిస్తుంది. సో ఈ అమ్మాయి ఏంటంటే గతం గురించి ఆలోచిస్తుంది. అంత మంచి రోజులు ఇంత చెడ్డ రోజుల కింద ఎందుకు మారిపోయాయి అన్నది క్వశ్చన్ మార్క్ ఆ అమ్మాయిలో అయితే కనుక, గతం నేను అలా ఎందుకు చేశాను, ఫ్యూచర్ నాది ఏంటి అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఆ అమ్మాయిలో. సో ఇక్కడ 2 జీవితాలు నాశనం అయిపోయినాయి అని మనం అనుకోవటానికి. ఏదేమైనా కూడా కొడుకుకి ఏదైతే కనుక రాజామణి కొడుకుకి మాత్రం మీరు న్యాయం చేయాలి. ఆ అమ్మాయికి ఏదైతే మాయ చేసి ఏదో విధంగా మీరు లోబర్చుకున్నారో దానికి సరైనటువంటి సమాధానం మీ యాక్షన్స్ ద్వారా కనిపించాలి, మీ మాటల ద్వారా కాదు. మేడం ఇక్కడ డబ్బుతోటి ఒక మైనర్ అమ్మాయిని బాహాటంగా తన కోరిక తీర్చుకునేడానికి ఒక ప్రక్రియను ఏర్పరచుకోవడమే ఈయన చేసిన ఒక్కొక్క తంతు అని అనిపిస్తుంది. ఎంత బాధగా అనిపిస్తుందంటే ఒక జంతువులనైనా దేన్నైనా కూడా ఒక వెలకట్టి ఎలా అమ్మేస్తారో అలా కన్యాశుల్కం పోయింది అది అని అంటారు. కానీ మేడం ఇది చదువుతున్నప్పుడు నాకు అంత బాధ అనిపించింది. ఒక ఒప్పంద పత్రం ఏంటి, మీరు ఇందాక మేడం తోటి ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే అబద్ధాల మీద అబద్ధాలు, దానికి అంతు లేదా అని అనిపించింది లోపల నుంచి మాకు వింటుంటే. ఇందాక మీరు ఏమన్నారు, బలవంతంగా పెళ్లి చేశారు అని అన్నారు. బలవంతంగా ఆవిడ పెళ్లి చేశారు అన్నప్పుడు మీరు ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆవిడ అంటే నాకు కట్టబెట్టారు, ఈ అమ్మాయి వెంటబడి చేసుకుంటానంటే ఈ నెల చేసుకున్నాడు. అదే నేను అడుగుతున్నా, వెంటబడినప్పుడు నువ్వు వద్దని చెప్పిన వాడివి చేసుకొని ఇంట్లో వదిలేసాను అని అన్నవాడు అప్పుడే తీసుకెళ్ళి వదిలేయచ్చుగా, ఎందుకు చేసుకోవాలి? ఇంకొకటి ఏంటంటే మేడం ఇందులో ప్రతి ఒక్కటి అబద్ధాలే. అదేంటంటే 2010లో పెళ్లి చేసుకున్నాను అని అన్నారు. 2010లోని అమ్మాయి చెప్పింది. కానీ ఇక్కడ ఒప్పంద పత్రంలో ఏంటంటే 2012లో. ఆ 2012లో ఇంకొకటి ఏంటి ట్రాన్సాక్షన్ తెలుసా అంటే మేడం, మీకు అది చెప్పలేదు. వాళ్ళు 50,000 ఈ అమ్మాయి పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అండ్ ఆ 50,000 అనేది ఇందాక అడిగాను నేను. 50,000 పేరు మీరు అమ్మాయి పేరు మీద ఏదైనా అంటే ఎక్కడైనా ఆయనలో నిజాయితీ ఏదైనా కనబడుతుందో పోనీ 50,000 అంటే అది కూడా అమ్మాయి పేరు మీద బ్యాంకులో ఏం డిపాజిట్ చేయలేదు. ఇంకొకటి ఆయనకి ఎంతమంది పిల్లలు అంటే ఇందాక నుంచి మీ దగ్గర ముగ్గురు అని అన్నారు, కానీ ఇక్కడ 2 పిల్లలే అని రాశారు మేడం. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒకవేళ నేను కానీ నా మొదటి భార్య పిల్లలు ఏదైనా నీకు ఇబ్బంది పెడితే 5 lakhs అనేది నేను నీకు కాంపెన్సేషన్ ఇస్తాను అని చెప్పేసి కూడా ఇందులో రాశాను. అంటే పెళ్లి తర్వాత పెళ్లి ముందా? పెళ్లి తర్వాత. ఈ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 2010లో పెళ్ళయింది అని అన్నారు. మళ్ళీ 2010లో పెళ్ళైనప్పుడు మరి 2012లో ఈ ఒప్పంద ఏంటో కూడా అర్థం కావట్లేదు. అంటే అప్పుడు కనుక మీకు ఏదన్నా 2010లోనే పెళ్ళయిందంటే మీరు ఒకవేళ కంప్లైంట్ కనుక ఏదైనా ఇచ్చింటే ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చేది కాదమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు భార్య ఉన్న తర్వాత ఆయన పెళ్లి చేసుకోవడం అనేది తప్పు. మీరు ఏ కులస్తులైనా కూడా రెండో భార్య అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇంకొకటి మేడం ఇక్కడ ఏమైపోయిందంటే ఆ అమ్మాయి ఏదైతే రెండో ఒప్పందం చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, డబ్బులు ట్రాన్సాక్షన్ ఇవన్నీ అన్నారో అవన్నీ కూడా ఈ పేపర్ మటుకే ఉన్నాయి మేడం. మిగతా విషయాలలో ఆ అమ్మాయిని ఇతను తీసుకెళ్తున్నట్టు కానీ కలిసి కాపురం చేస్తున్నట్టు కానీ కూడా ఏం చెప్పలేదు. అంటే మైనర్ పిల్లని మీరు మభ్యపెట్టి పెళ్లి చేసుకోవడం వలన ఇక్కడ ఇవన్నీ జరిగాయని. ఇంకోటి మేడం ఇలాంటి ఒప్పందాలు కూడా రాసినప్పుడు మీకు ఇక్కడ ఎప్పుడైతే ఇది తెలిసి చేసుకున్నారు అని అన్నప్పుడు ఎంత ఆయనకు పెళ్ళయింది, ఆయనకు పిల్లలు ఉన్నారు అని నువ్వు తెలిసి చేసినప్పుడు ఆవిడ ఎప్పుడైతే ఏదైనా బైగమీ కేసు లాంటిది వేస్తే దానికి కూడా మీరు శిక్షకు అర్హులవుతారు. అంటే పెళ్ళైన అతన్ని మీరు పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. కనుక ఆమె కేసు వేసినా కూడా మీరు లోపలికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు అవకాశాలు కూడా అన్ని సన్నగిలిపోయాయి. ఇంకొకటి మేడం ఇక్కడ ఈ అమ్మాయి ఇందాక చెప్పింది 2 years నుంచి నేను సపరేట్గా ఉంటున్నాను, నేను కలిసి ఉండట్లేదు.
ఎప్పుడైతే మీరు 2 years నుంచి ఉన్నా అతనితోటి కలిసి ఉన్నా లేకపోయినా కూడా ఇది ఏంటంటే ఓపెన్గా చెప్పడానికి ఆయన మిమ్మల్ని ఒక 50,000 అనే ఒక పత్రంతో మిమ్మల్ని కొనుక్కున్నారు అని చెప్పడానికి, అంటే అది చెప్పడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటివి కూడా మీరు కోర్టులో పెట్టడం మూలాన ఏమైపోతుందంటే ఈ అమ్మాయి వీక్ అయిపోతుందమ్మా. ఎందుకంటే ఈ అమ్మాయికి తెలుసు భర్త ఉన్నాడు, భార్య ఉందని తెలుసు, పిల్లలు ఉన్నారని తెలుసు, ఒక అమౌంట్ ఈమె మీద పెట్టాలని తెలుసు. ఒకవేళ మళ్ళీ వీళ్ళకి ఎంత తెలివితేటలు అంటే మేడం, ఈ పెద్దల్లో కూర్చున్న వాళ్ళు ఈ ఒప్పందం వెనక్కి వెళ్ళిపోతే అని వాళ్ళ కాన్సిక్వెన్సెస్ కూడా అప్పుడే ఆలోచించేసుకుంటారు. 5 లక్షలు మరి మీరు ఎలా ఇవ్వాలనుకున్నారో, ఏ ప్రకారం అమ్మాయికి 5 లక్షలు జరిమానా లాంటిది అంటే సరిగ్గా చూసుకోకపోతే ఇవ్వాలి అని అనేది ఇవన్నీ కూడా రాసుకున్నారు. అమ్మ ఈ పత్రము నువ్వు ఎక్కడికి క్లెయిమ్ చేయడానికి నీకు అంత బలమైన పత్రం అయితే కాదమ్మా. నువ్వు కోర్టుకు వెళ్ళి ఏదైనా అడగాలన్నా కూడా నీకు తెలిసి చేసుకున్నావు కనుక 50,000 నీకు ఇచ్చారా లేదా అని ఫస్ట్ అడుగుతారు. నువ్వు అది దాని తగిన ప్రూఫ్ చూపించాల్సింది ఒకటి ఉంటుంది. ఈ 5 లక్షలు ఏదైతే ఉందో ఒకటి ఆయన దగ్గర ఇలా నువ్వు క్లెయిమ్ చేసుకునే పరిస్థితి అయితే నీకు లేదు. కాకపోతే నీకు ఈ క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఇంకొకటి ఉంది. అదేంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద నేను కలిసి ఉన్నామనో, లేకపోతే మా ఇద్దరి మధ్యన ఈ ఒప్పందం ప్రకారం మేమిద్దరం కలిసి సహజీవనం చేశాం కనుక నాకు ఆయన ద్వారా ఈ బాబు పుట్టాడు కనుక నాకు మెయింటెనెన్స్ కావాలి అని ఈ అమ్మాయి అడగచ్చు. ఏదైతే ఈ 5 lakhs అని ఉంది కదమ్మా, అప్పుడు మీరు ఈ పత్రం పెట్టచ్చు. అంటే ఈ పత్రాన్ని ఎప్పుడు పెట్టాలో సరిగ్గా పెట్టినప్పుడు దీనికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అంతే తప్ప మీరు ఏ పెద్దలలో కూర్చొని నాకు ఈ డబ్బులు ఇవ్వాలి, ఈ కాంపెన్సేషన్ ఇవ్వాలి అని అంటే ఆ అమ్మాయికి ఇచ్చే అర్హత అయితే లేదు మేడం. ఈ ఏదైతే ఈ పేపర్ ఉందో ఆ అమ్మాయికి అన్ని విధాలుగా కూడా నష్టం జరిగింది కనుక లీగల్గా ఈ పేపర్కి ఒక శాంటిటీ అనేది కావాలి కనుక మేడం, ఈ అమ్మాయి డీవీసీ కేసులో ఈ పేపర్ వేసి అడిగినందు మూలాన డెఫినెట్గా కూడా ఇంత కాకపోయినా కొంతలో కొంత మీకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉండదు. ఇంకా మీరు విడిపోవడాలు కలిసి ఉండడాలంటే మీరు ప్రతిసారి చెప్తూనే ఉంటారు కదా మేడం, అది లాలో రెండో వైఫ్కి ఏ రైట్స్ ఉండవు. నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి నువ్వు వెళ్ళి కొట్లాడినా కూడా వాళ్ళు ఏదైనా కేసు వేసినా కూడా అమ్మ ఈ అమ్మాయి రేపొద్దున ఆ కేసులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ లాని మీ చేతిలోకి మాత్రం డెఫినెట్గా తీసుకోకండి. ఇంకోటి మేడం, ఇక్కడుండే కరీంనగర్, ఇక్కడుండే నర్సాపురం, అంటే ఇంత సిటీలో మనం ఉంటూ ఒక ఆడపిల్లను పెళ్ళైన తర్వాత, అది కూడా 16 ఏళ్ల తర్వాత పెళ్ళయి 3 పిల్లలు ఉన్న తర్వాత 50,000కు ఒక డిపాజిట్ కట్టి ఒక అమ్మాయిని మీరు ఇలా పెద్దల్లో కూర్చుని అమ్మాయిలు ఇటువైపు నుంచి అటువైపు ట్రాన్సాక్షన్ అవుతున్నాయంటే నిజంగా కూడా ఎంత సిగ్గుపడాల్సిన వ్యవస్థలో మనం ఉన్నామో అర్థం కావట్లేదు. ఎవరెవరు కనుక వాళ్ళు కాకపోయినా కూడా అట్లీస్ట్ మేడం మన తరఫు నుంచి ఈ కమ్యూనిటీలో మనం కంప్లైంట్ కనుక ఇస్తే ఆడపిల్లల జీవితాలు అట్లీస్ట్ ఈ రాత కోతలతోటి పెళ్ళి అనే ఒక పేరు పెట్టి ఆడపిల్లల్ని ఇటు నుంచి అటువైపు ఏమారుస్తున్నారు, మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. పెళ్ళి ముందు మోసపోతుంది వాళ్ళు కదా, తర్వాత కదా రాసింది. ఇప్పుడు అమ్మాయి ఏ పత్రం లేదు, ఏ కమిట్మెంట్ లేదు, లేకుండా అతను వెళ్ళి అతను పెళ్లి చేసుకుని వచ్చింది. అది ఎవరిది తప్పు? ఒకటి మేడం టచ్ వ్యవస్థల తర్వాత మేడం ముందు వీళ్ళు ఎవరు నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి? ఆడపిల్లలు అంటే ఆ అమ్మాయి వెనక 6 అక్క చెల్లెళ్ళు, 5 అన్నదమ్ములు, అంత పెద్ద కుటుంబం వాళ్ళది. ఎప్పుడు వెనక ముందు ఎవరు లేని వాళ్ళు అని అంటే పొనవకి మంచిగా చెడా చూడలేదు, తెలియదు ఏముంది మేడం, ఎప్పుడు గొర్రె కసాయినే నమ్ముతుంది అంటే బాగుంది. మనకి తెలిసి నమ్ముతూనే ఉంటారు, కోయించుకుంటారు, ఇంకా దానికి ఎవరేం కాపాడగలరు? ఇప్పుడు అలాంటి గొర్రెలు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగిన స్టోరీ అంతా ఏంటంటే వాళ్ళ సైడ్ వాళ్ళ అన్న డ్రామా, అతను పబ్బం గడుపుకోవడానికి, అతను వీళ్ళతో పాటు వెళ్ళి తాగడానికి, వీళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేయడానికి వాళ్ళ అన్న వీళ్ళతో పాటు తిరిగి ఆ అమ్మాయిని చూపించాడు. ఆ అమ్మాయిని ఈయన వాడుకున్నాడు, ఈయన వాడుకోవడానికి ఆ అమ్మాయి వెంటబడింది. ఇదంతా కనెక్టెడ్, మీరు అందరూ తెలిసి చేసుకున్నదే ఇది. ఇందులో ఎవరిని మోసం చేసింది లేదు. ఇక్కడ నువ్వు ఏడ్చేదానికి మేము ఏదైనా కొంచెం బాధపడేది ఏంటంటే అరే పాపం ఇలా ఈ వయసులో ఇలాగ అయిపోయింది, ఇలా పిచ్చితనం చేసిందన్న ఆలోచన తప్పితే కానీ ఇందులో ఎవరిని మోసం చేసేసి ఏమీ చేయలే. నీకు తెలుసు అతను మోసం చేస్తాడని, అతనికి తెలుసు అతను కావాలని చేస్తాడని, అతనికి తెలుసు అతను పెళ్ళాన్ని మోసం చేస్తున్నాడని. ఇందులో ఎవరికి ఏం తెలియదు. మీ సరదాకి మీరు వాడుకున్నారు, వాళ్ళన్న సరదాకి వాళ్ళన్న మిమ్మల్ని వాడుకున్నాడు. ఈ అమ్మాయికి ఉన్న టెన్షన్కి ఎవరో ఒకడు దొరికాడు కదా అని ఈ అమ్మాయి వాడుకుంది. ఈ అమ్మాయి ఏమనుకుంది, నేను వెళ్ళిపోయి కూర్చుంటే మొదటి పెళ్ళకి 3 పిల్లలు, అక్కడ ఎందుకు ఉంటాడో నా దగ్గర ఉంటాడు నా అమ్మ కూడా అనుకుంది. ఇక్కడ అన్నిట్లోకి బలిపశు నిజంగా మోసపోయింది, మోసం చేశారు, మోసం చెయ్యబడిందంటే ఆవిడ వెంకటమ్మ. ఇందులో నువ్వు మోసపోలేదు, అతను మోసపోలేదు, మిమ్మల్ని ఎవరు ఏమీ మోసం చేయలేదు.
నీ చేజాతలారా నువ్వు వెతుక్కున్నావు, అతను చేజాతలారా అతను చేశాడు. మీరు చేసిన తప్పుకి మీరందరూ అనుభవిస్తున్నారు. ఎన్ని చట్టాలు పెడితే మీరు బాగుపడతారు, ఎన్ని కోర్టులు, ఎంతమంది జడ్జిలు, ఎంతమంది మనుషుల్ని మీ గురించి పనిచేయడానికి మనుషులు పెడితే మీరు బాగుపడతారు, మీ జీవితంలో మీరు బాగుపడతారు. మీరు ఎలా చచ్చినా పర్వాలేదు, మీరు మళ్ళీ పిల్లల్ని అంటారు. అది ఏ ధైర్యంతో కంటారో, ఎవరు చూస్తారని కంటారో, అక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ ఆవిడతో దెబ్బలాడి ఏం రైట్ ఉందని మీరు వెళ్ళి ఆవిడతో దెబ్బలాడతారు, ఏం రైట్ ఉందని మీరు వెళ్ళి నీ మొదటి పిల్లని నువ్వు చూడొద్దని మీరు అంటారో దానికి లాజిక్కే లేదు. సరే ఏదో తప్పు చేసామో మంచి చేసామో వెళ్ళేసాం, అక్కడితో ఉన్నాం, ఏదో ఇల్లు తీసాడు పెట్టాడు ఉందా మర్యాదగా అన్నది లేదు. రోడ్డు మీద పడి దెబ్బలాడుకోవాలి, జుత్తులు పట్టుకొని లాక్కోవాలి, వాళ్ళతో దెబ్బలాడాలి, నాకే రావాలని అడగాలి, నా మొగుడు నాకే అని మాట్లాడాలి, మొగుడిని హింసించాలి, నా మొదటి పెళ్ళాన్ని చూడకూడదని చెప్పాలి. చేసింది ఏదో పని, వచ్చింది దొంగదారి. మీరు కెలికి మీరు కొట్టించుకొని మీరు రోడ్ల మీద పడతారు. సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారండి మీరు? సూత్రధారి మీరు దీని అంతటికి. అంటే మీరు అంత ముగ్గురు అంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని ఎంత ఘోరమైన పని చేశారు మీరు. అంటే మీరందరూ మీ సంగతి అంతా వదిలేయండి, ఆ పిల్లల మనస్తత్వం, వాళ్ళ మనసులు, వాళ్ళకి ఎంత బాధ, వాళ్ళు బయటికి వెళ్ళి ఎట్లా ఎదుటి వ్యక్తిని ఎట్లా చూడగలుగుతారు, అది ఆలోచించారా ఒకసారి? ఇద్దరు ఆడపిల్లలు వేరే మీకు. అంటే మీరు పొరపాటుని చాలా సింపుల్గా అనేస్తున్నారండి. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారని మీరు ఆలోచించటం, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటని మీరు ఆలోచించటం. రేపు మీ కొడుకు ఎవరైనా ఇస్తారా పిల్లని? వాళ్ళ నాన్నెట్ట తిరుగుతాడు, ఏమన్నా తెచ్చి పెట్టుకున్నాడు, రోడ్లు పెట్టి తెలిసి ఒక దాన్ని పెట్టుకున్నాడు, తెలియకుండా ఎంతమందిని పెట్టుకున్నాడు, ఈ పిల్లవాడికి సంబంధం ఎట్లా ఇస్తామని అనరా? అంటే వాళ్ళ భవిష్యత్తుని మీరు ఎంత నాశనం చేశారు, మీ పిల్లల భవిష్యత్తు. అంటే మీరు చేసే పనులు మీ పిల్లల భవిష్యత్తుని ఎంత డేంజర్లో పడేస్తున్నాయి, ఎంత హీనపరుస్తున్నాయి మీరు ఆలోచించారు. మీకు అనవసరం. ఇన్స్టాంటేనియస్గా ఆ క్షణంలో మీ ఆనందం, మీ సంతోషం, మీ సుఖం, మీ తాగుడు, మీ జల్సాలు మీకు ఇంపార్టెంట్. నీ జీవితం బాగుపడడం కోసం ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయారో నీకు ప్రాబ్లం లేదు. నీకు చేసుకున్న రోజు పెళ్ళయిందని తెలిసి ముగ్గురు పిల్లలు అన్నారని తెలుసు, నువ్వు ఆలోచించద్దు. ఆ అమ్మాయి కూడా నీలాగా ఒక ఆడదే కదా. నీ పొజిషన్లో, నా అమ్మాయి పొజిషన్లో నువ్వు ఉంటే నువ్వు ఒప్పుకుంటావా? ఏమన్నా నీ మొగుడు పెళ్లి చేసి తీసుకొస్తే ఒప్పుకుంటావా? మరి ఆలోచించద్దా? అరే నాలాగా ఒక ఆడదే కదా, ముగ్గురు పిల్లల్ని కానుంది కదా, ఇతను నా వెంట వస్తే ఆవిడ బతుకేమవుద్ది, ఆవిడేమవుద్ది అని నువ్వు ఒక క్షణం ఆలోచించావా? అందుకే నీకు ఈరోజు శిక్ష. మనం చేసిన తప్పులకి వేరెక్కడో ఉండదు మనకి పనిష్మెంట్. మనం బతుకుండగానే అనుభవిస్తాం. మంచి చేస్తే మంచి వస్తే, చెడు చేస్తే చెడు వస్తుంది. నువ్వు ఆవిడకి చేసిన అన్యాయానికి నీకు ఈరోజు ఈ కష్టం. నీతో పాటు నీ కొడుకు దిక్కుతోచని పరిస్థితి. ఒళ్ళో కూర్చోబోయినా అమ్మాయి ఏడుస్తుంటే ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు సార్, 2 ఏళ్ల పిల్లోడు, మీ కొడుకు. వాడి పరిస్థితి అది. ఇప్పుడు చట్టాలు న్యాయాలు అన్నీ ఆవిడ చెప్పేశారు. ఏ విధంగా కూడా మీరు చేసింది రైట్ కాదు. ఆవిడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కనుక పోలీస్ స్టేషన్లో మొత్తం కోర్టులో ఆవిడ పెడితే కనుక మీరు అందరూ పోతారు లోపలికి, ఆ అమ్మాయితో సహా. మీరు బాధినా కొట్టినా చేసిన తప్పుకి మళ్ళీ ఆవిడని బ్రతిమలాడినా కదా, ఆవిడని కొట్టి మరీ ఒప్పించడం మీరు రెండో పెళ్ళాన్ని. సరే ఈ సమస్యకి పరిష్కారం ఒకటే, నువ్వు ఆలోచించుకో అమ్మ. అతను పెట్టిన చోట ఉండి అతను పెట్టింది తిని నీ కొడుకు నువ్వు మర్యాదగా ఆ అమ్మాయి జోలికి వెళ్లకుండా నువ్వు బ్రతకగలగడం ఒకటే ఈ సమస్యకి పరిష్కారం. నువ్వు రోడ్డు మీదకి వెళ్తే నిన్ను చూసేవాళ్ళు లేరు, నీకు పెట్టేవాళ్ళు లేరు. మాట్లాడితే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, మీ అక్క దగ్గరికి వెళ్ళి, మీ అన్న దగ్గరికి వెళ్ళి కూర్చునేటట్టయితే నువ్వు మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళక. మీరు చేసిన తప్పుకి ఇక్కడి నుంచి అన్నా మరి ముందు ఆడవాళ్ళ మీద చెయ్యెత్తడం అనేది మానేయండి. అది ఆ అమ్మాయి అవనివ్వండి, మీ పిల్లం అవనండి, మీ పిల్లలు అవనండి. ఎందుకు సార్ కొడతారు మీరు? మీరు చేసిన తప్పుగా ఆవిడ అసలు జుత్తు పట్టుకుని రోడ్డు మీద పెట్టేసి తొక్కాలి మిమ్మల్ని ఆవిడ.
అది చేయలేదు కదా ఆవిడ, అది మీకు. ఆడవాళ్ళు చెయ్యెత్తి కొట్టరని ఒక ధైర్యం. కొట్టడం మొదలుపెట్టిన రోజు మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. వెళ్ళండి, పద్ధతిగా ఇద్దరిని పెట్టండి, మీకు చేతనైన దాంట్లో ఇద్దరిని జాగ్రత్తగా చూడండి, ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూడండి. ఇంకా మీరు ఆడిన ఆటలు చాలా అయిపోయింది. మీ జలసాలు చాలు, మీ సుఖాలు చాలు, మీ సంతోషాలు చాలు. ఇక్కడి నుంచి అన్న ఆ పిల్లల గురించి బ్రతకడానికి ప్రయత్నించండి. మీరు ఇప్పుడు నాకు రాసిచ్చి వెళ్ళాల్సి, రాసి ఏమి ఇవ్వాలంటే నేను ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటా, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటా, నా వైఫ్ని నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటా, వాళ్ళ భవిష్యత్తు గురించి బాగుపడతా. అలాగే ఆ అమ్మాయి కూడా, ఆ అమ్మాయి దగ్గర రాయించి తీయించుకుంటా. మీరు కూడా వాళ్ళ జోలికి వెళ్ళొద్దమ్మా, ఇంకా మీకు సంబంధం లేదు మేడం. ఆమె నా ఇంటికి రావద్దు, నేను ఆమె ఇంటికి వెళ్ళొద్దు. అలాగే మీ భర్తను కూడా మీరు ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు ఇవి అడగండి. అతను ఎక్కడ ఉండాలి అతనికి తెలుసు, ఎప్పుడు రావాలి అతనికి తెలుసు. మీరు అతన్ని అడగద్దు, మీరు అతన్ని అడగద్దు. అతను వచ్చిన రోజు వచ్చాడు, లేని రోజు లేదు. అమ్మ ఇప్పుడు జరిగిపోయింది, అది చేయొద్దు అట్లా. ఇప్పుడు నేను చెప్పేది అదే. మీకు నీకు ఆమెతో ఏ సంబంధం లేదు. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినా, అమ్మ ఆవిడకి ఫోన్ చేసినా నేనే తీసుకొచ్చి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వి నేనే లోపల పెట్టిస్తాను. నీకు ఆవిడకి ఏ సంబంధం లేదు, అలాగే మీకు ఆవిడకి ఏ సంబంధం లేదు. మీ సంబంధం వల్ల నీ మొగుడే నీకు. అతను వచ్చిన రోజు ఉండు సంతోషంగా, లేని రోజు లేదు. కానీ అతను నీకు చేయాల్సిన బాధ్యత అతనిదే. అతను చూస్తాడు, మిమ్మల్ని పెడతాడు. మీరు కూడా బాధ్యతను తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. కానీ పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, మంచి చెడు అన్నది ఉన్నది, పాపం పుణ్యం అనేది ఉంది. అది ఎవరు కాదన్నా అది ఉంది. సో మీరు చేసిన తప్పుకి మీ తప్పుని సరిదిద్దుకోవాలి. రేపు ఆ దేవుడు మిమ్మల్ని క్షమించాలి. మీ పిల్లలకు ఒక మంచి జీవితం రావాలి. మీ భవిష్యత్తులో ఫ్యూచర్లో మంచి జరగాలంటే మీరు ఇక్కడి నుంచి అయినా మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది. తప్పులు అందరూ చేస్తారు, నేను కాదంటలే, చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు సరిదిద్దుకున్నవాడు మనిషి అవుతాడు. సో దయచేసి వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి, ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇది మీరు నాకు రాసిస్తున్నారు. ఎవరికి మనసుకి కష్టం కలిగించకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యెత్తి కొట్టకండి. మీరు నేర్చుకోవాల్సింది మీ జీవితం మీది, మీ జీవితం మీది. ఇంకొకసారి అతను వదిలి మీ ఇంటికి వెళ్తే, అతనికి చెప్పకుండా మీ అమ్మ ఇంటికి వెళ్ళినా మీ అక్క ఇంటికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రాక, అది కూడా ఇప్పుడు నువ్వు రాసిస్తున్నావు. అలాగే అతను నిన్ను కొడితే వెళ్ళి మాకు చెప్పు, కొడితే నేను మా నెంబర్లు ఇస్తాను. మా దగ్గరికి వచ్చావు కదా, అతను నీకేదైనా అన్యాయం చేస్తే మాకు చెప్పు. అంతేగాని మీ ఇంటికి వెళ్తే మటుకు నువ్వు మళ్ళీ తిరిగి అతని దగ్గరికి రాక, పంచాయతీలు పెట్టినా మళ్ళీ అతని దగ్గర రాక. నిన్ను ఒక భార్య నిన్ను జాగ్రత్తగా చూసుకొని నీ కొడుకు తండ్రిగా ఏం చేయాలో అతను చేయాల్సిన అతను చేస్తాడు, అతను రాసిస్తాడు. అతను చెప్పినట్టు నువ్వు ఉండాలి, నువ్వు చెప్పినట్టు అతను ఉండడు. అర్థమైందా? ఇవన్నీ నువ్వు రాసి మీరు కూడా రాసివ్వండి. మీరు ప్రశాంతంగా ఉండండి, అతన్ని ప్రశాంతంగా ఉంచండి. అర్థమవుతుందా? ఇంకోసారి నీ మొదటి పెళ్ళం దగ్గరికి వెళ్ళావా, రెండో పెళ్ళం దగ్గరికి వెళ్ళావా, మూడో దగ్గరికి వెళ్ళావా, మీ కూతురు కట్ చేసావా, నీ కొడుకు ఇచ్చేసావా, నీకు అడిగే హక్కు లేదు. నీ కొడుకు ఏం కావాలో అడుగు, నీకేం కావాలో అడుగు, అంతవరకు. ఎవరికి ఏం చేసావు అన్నది నీ ప్రశ్న కాదు, నీకు అనవసరం. నీకు ఒంట్లో బాగాలేదా చూడమను, నీకు బట్టలు కావాలో అడుగు, నీకు తిండి కావాలో అడుగు, నీ బిడ్డకు చదివించాలి అడుగు, నీ బిడ్డకి ఏం, అదే అతని రెస్పాన్సిబిలిటీ. అవన్నీ అతను చేస్తాడు, అది రాసి తీయించుకుంటాడు. అది చెయ్యని రోజు మాతో చెప్పు. అతను వేరే ఏం చేస్తాడన్నది నీకు అనవసరం. మీరు కూడా అంతే అమ్మా, అతను ఆవిడకి ఏం చేస్తాడన్నది మీకు అనవసరం. మీ బతుకు మీ పిల్లలు మీరు అంతే. దయచేసి ఇక్కడి నుంచి అన్నా మారి మీరు మనిషిగా మారండి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు చూసి అరే తప్పు ఏదో జరిగింది అతని లైఫ్లో, కానీ ఇప్పుడు చాలా బాగున్నాడయ్యా అని మిమ్మల్ని ఒక దండం పెట్టాలి. మిమ్మల్ని చూసి మంచి పని చేశావు వెంకటేశ్వరరావు, మీ పేరు, మంచి పని చేశావు వెంకటేశ్వరరావు, నువ్వు బాగా బతుకుతున్నావు అని ప్రతి ఒక్కడు అనాలి. అప్పుడే మనం ఇలా ఒక మనిషిగా పుట్టినందుకు ఒక అర్థం. ఓకేనండి? సరే, అది తెస్తే సంతకాలు తీసుకోండి మేడం. ఇక్కడ అదే మీరు చెప్పినవన్నీ అదే రాయించానండి. కేవలం ఆ తర్వాత ఈ ఒప్పందాలు ఇవన్నీ ఉన్నాయి కదా మేడం, అవన్నీ క్యాన్సిల్ చేసేయాలి. 5 లక్షలు ఇవ్వడాలు, 50,000 ఇవ్వడాలు ఇవేమీ లేవు. నీకు కూడా చెప్తున్నా, అవన్నీ అదన్నీ క్యాన్సిల్ చేయించేస్తామని కూడా, అది ఎట్లా రాయించాలో ఒప్పంద పత్రాలన్నీ కూడా క్యాన్సిల్ చేసాం. ఇక్కడ మీ ఇద్దరికి మంచిది అనే కంటే కూడా ఎవరో బలవంతం చేశారని మీరు కలిసి ఉండం కాదు. నిజమైన ప్రేమతో మీరు ఉండాలి, అలాగే నిజమైన ప్రేమతో నువ్వు ఉండాలి. డబ్బుల గురించి సంసారాలు చేయొద్దు, అవునా? డబ్బులు కాదు కదా కావాల్సింది, ప్రేమ కావాలి. అది ఆ ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేసుకొని మీరు సంతకాలు పెట్టండి, క్లియర్గా రాసిస్తాం. ఆ లెటర్ మీ దగ్గర పెట్టుకోండి. ఇలా ఏదైనా జరగని రోజు ఈ ఒప్పందం ప్రకారం మీరన్నా మాతో మాట్లాడచ్చు, మీరన్నా మాతో మాట్లాడచ్చు, ఎవరన్నా మాట్లాడచ్చు. ఆ అమ్మాయి చేయకపోయినా మీరు చెప్పండి, అలాగే మీరు చేయకపోయినా ఆ అమ్మాయి చెప్తుంది, మీరు కూడా అమ్మ.
చిత్రం సుమా ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా ఇది హాలాహలమో అమృత ఫలమో తేలేదలా ఎద కోరిన వరమో తీరిన రుణమో పోల్చేదెలా ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా